మటన్ కర్రీ ఎప్పుడు చేసినా సరే ఇంకొక 2 ముద్దలు ఎక్కువ లాగించాలనిపిస్తదండి. అంత టేస్టీగా వస్తుంది. అసలు మటన్ కీమా అయితే మాత్రం చెప్పక్కర్లేదు ఇంకా. చిన్న వాళ్ళకి అండ్ పెద్దవాళ్ళకి చాలా చాలా ఇష్టమైన కర్రీ. చాలా ఈజీగా వాళ్ళు తినేయగలుగుతారు. సో, మా ఇంట్లో ఇప్పుడు పిల్లల కోసం లంచ్ బాక్స్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు నేనెప్పుడూ ఇదే పద్ధతిని ఫాలో అవుతాను. చాలా టేస్టీగా వస్తుంది. రైస్‌లోకైనా, పుల్కాలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ముందుగా ఆనియన్స్‌ని అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాగా దోరగా వేయించేసుకోవాలండి. చూస్తున్నారు కదా! తర్వాత నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న మటన్‌ని కూడా మనము ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అందులో వేసేసుకోవాలండి. నేనెప్పుడు మటన్ పీసెస్ అయినా లేదంటే కైమా అయినా సరే కుక్కర్‌లోనే పెడతానండి. తర్వాత టేబుల్ స్పూన్ వచ్చేసేటప్పటికి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి మసాలా పౌడర్ తీసుకున్నానండి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మనకి మంచిగా కుక్ అవుతుందండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం స్పైసీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ ఏసుకున్నానండి. అలాగే ఒకసారి బాగా కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ ఏసేసి ఒక 2 టీ గ్లాసులు వాటర్‌ని ఇందులో వేసేసేయాలండి. చూస్తున్నారు కదా! ఒకసారి బాగా కలిపేసిన తర్వాత నేనెక్కడైతే 3 విజిల్స్ ఏయించానండి కైమా కాబట్టి. అదే పీసెస్ అయితే గనక 5 విజిల్స్ ఏయిస్తాను. ఇంక ఈజీగా తినేస్తారన్నమాట పిల్లలు. విజిల్ తీసేసిన తర్వాత కాస్తంత మనము జీడిపప్పును కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ముందే వేసేస్తే విజిల్స్ ఏయిస్తాం కాబట్టి జీడిపప్పు అనేది మనకి మెత్తగా అయిపోతుంది. సో, మనకి ఆ ఫీలింగ్ రావాలి అంటే గనక మనం ఏదైతే కుక్కర్ విజిల్ తీసేస్తామో 3 విజిల్స్ ఏసిన తర్వాత లిడ్ తీసేసి అప్పుడు వేసుకోవాలండి. మీకు కావాలంటే ఇలా ఉడుకుతున్నప్పుడే మనము వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ నేను ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మనము వాళ్ళకి క్యారేజ్ పెట్టేసాము అంటే గనక చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వాళ్ళ లంచ్ బాక్స్ కూడా ఖాళీ అయిపోతుందండి. సో, మనకి మార్నింగ్ ప్రిపరేషన్ కాబట్టి కుక్కర్‌లో పెట్టేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది 20 మినిట్స్‌లో మనకి కుక్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, హైరన్ ఏం పడిపోక్కర్లేదు. మటన్ ఉడకలేదు అని అనుకోక్కర్లేదు. ఒక్కసారి కుక్కర్‌లో తయారు చేయండి. చాలా చాలా బావుంటుందండి. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.